హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో టాపిక్లో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో రెగ్యులర్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మిగతా వాళ్ళకు, మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే. సో ఇప్పుడు టాపిక్లో వస్తే మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది హెన్రీ ఫైల్ గురించి, అంటే ఎవరైతే మనకు ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నారో అతని గురించి ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది. మీరు ఒకసారి దాన్ని చూసుకున్నా మీకు డీటెయిల్స్ అనేది తెలిసిపోతుంది. ఓకే. సో ఈ హెన్రీ ఫైల్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్, అతను చేరిన కంపెనీలో ఏ కంపెనీ అయితే లాస్లో ఉందో అలాంటి కంపెనీని అతను ఏవైతే కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యారో, అంతకుముందు ఏం ప్రిన్సిపల్స్ లేవు, ఇతను ఓన్గా స్టార్ట్ చేసుకున్న గైడ్లైన్స్ అనమాట. సో అలాంటి ప్రిన్సిపల్స్ ద్వారా ఆయన ఆ కంపెనీకి సక్సెస్ఫుల్గా వేలో తీసుకెళ్లారు. అంటే ఆ కంపెనీ లాస్ కంపెనీ నుండి ప్రాఫిటబుల్ కంపెనీగా తీసుకెళ్లారు. సో అలాంటి ప్రిన్సిపల్సే మనకు వరల్డ్ వైడ్గా ఈరోజు మనం ప్రతి ఆర్గనైజేషన్లో, అది ప్రాఫిటబుల్ బిజినెస్ ఆర్గనైజేషన్ కావచ్చు ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కావచ్చు, బట్ రెండిట్లో కూడా ఈ ఒక ప్రిన్సిపల్స్ అనేది యూనివర్సల్గా వరల్డ్ వైడ్గా దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది అన్ని ప్లేసెస్లో ఇది అప్లికబుల్ అవుతుంది. ఓకే. అయితే ఈ 14 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇది స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాం. ఓకే. సో ఈ 14 ప్రిన్సిపల్స్లో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ వర్క్ అనేది మనకు ఏమంటాము, ప్రతి వర్క్ని మనం ఏం చేస్తాము ఆర్గనైజేషన్ అంటే దాన్ని డివైడ్ చేయాల్సిందే. సో ఒక వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఒకే వ్యక్తి పూర్తిగా చేయలేడు, చేసినా అది సరిగా ఉండదు. ఎందుకంటే ఒక వ్యక్తి అన్నింటిలో ప్రొఫెషన్సీ తీసుకోవడం అనేది జరగదు. కాబట్టి ప్రతి ఒక్క వర్క్ని మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వర్క్ అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో మీరు ఏ ప్రోడక్ట్ అనేది తీసుకోండి, ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు ఒకే అతను మొత్తం ప్రోడక్ట్ తయారు చేయడు. కాబట్టి ఒక ప్రోడక్ట్ అన్నప్పుడు దాన్ని డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసి దాని ద్వారా ఏముందంటే వర్క్ అనేది కంప్లీట్ చేయగలుగుతాము. సో ఇదే విధంగా వర్క్ కూడా ఏమవుతుందంటే తక్కువ వర్క్ చేసే కొద్దీ ఎక్స్పీరియన్స్, ప్రొఫెషనల్సీ కూడా వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ ఈజ్ ద డివిజన్ ఆఫ్ వర్క్ అంటాం. ఓకే. దెన్ సెకండ్ ఈజ్ ద అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఆర్గనైజేషన్లో సపోజ్ ఒక మేనేజర్ ఉన్నారు. సో ఆ మేనేజర్కి వాళ్ళపైన సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయాలి, పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ పవర్ని కింద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది ఇస్తే అథారిటీ, పవర్ అన్న రెండు ఒకే పాయింట్ మనకు వస్తుంది. కాబట్టి కింద వాళ్ళకు, దట్ ఈస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ అథారిటీ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ కింద ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర పని చేయించుకోగలుగుతారు. దాన్ని మనం అథారిటీ అంటాం. ఇప్పుడు మేనేజర్ ఉన్నారనుకోండి, మేనేజర్కి కింద వాళ్ళపైన అథారిటీ లేకుంటే కింద వాళ్ళ మాట వింటారా? లేదు కదా. సో కాబట్టి అథారిటీ అనేది వాళ్ళకి ఇస్తే కింద వాళ్ళ దగ్గర పని చేయించుకోగలుగుతారు. దాన్ని మనం అథారిటీ అంటాం. రెండవది రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అనేది బాధ్యత. సో ఇక్కడ అథారిటీ, రెస్పాన్సిబిలిటీ రెండు మనం ఒకేసారి ప్రొవైడ్ చేస్తాం మన వర్కర్స్ ఎవరైతే వాళ్ళకు. సో ఈ అథారిటీ, రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు కింద వాళ్ళ దగ్గర వాళ్ళు పని చేయించుకోగలుగుతారు. రెస్పాన్సిబిలిటీ ఏంటి, బాధ్యత అంటున్నాం. సో బాధ్యత ఏంటి, ఓన్లీ మనం అథారిటీ ఇచ్చామనుకోండి. సో ఓన్లీ అథారిటీ ఇచ్చిన తర్వాత మేనేజర్ దాని ఒక పవర్ని మిస్యూజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా అతనికి రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తే, అంటే బాధ్యత కూడా ఇస్తే కింద వాళ్ళ దగ్గర పని చేయించుకునేందుకు అథారిటీ ఈజీ ఉంది. అదేవిధంగా కింద వాళ్ళు పని చేయకపోతే ఇతను టాప్ మేనేజ్మెంట్కి ఇతను జవాబు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భయంతో అతను ఏం చేస్తాడు, కింద వాళ్ళ దగ్గర కరెక్ట్గా పని చేయించుకోగలుగుతాడు. సో దాన్ని మనం అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటాం. ఓకే. సో దాని తర్వాత మూడవది డిసిప్లిన్. థర్డ్ ప్రిన్సిపల్ డిసిప్లిన్. సో డిసిప్లిన్ అనేది మీ అందరికీ తెలిసిందే, క్రమశిక్షణ. సో ఎక్కడైనా సరే మనం సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. సో ఆర్గనైజేషన్లో డిసిప్లిన్ కనుక లేకుంటే ఆర్గనైజేషన్ సక్సెస్ అయ్యేందుకు ఛాన్సే లేదు. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఎంప్లాయీస్ స్టేజ్లో
ఈ డిసిప్లిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే సక్సెస్ కాగలుగుతాం. సో దట్ ఈస్ ద థర్డ్. ద నెక్స్ట్ ఇస్ ద ఫోర్త్ ప్రిన్సిపల్, యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్ పైన ఎవరుంటారు, డిపార్ట్మెంట్ మేనేజర్ ఉంటారు, వాళ్ళపైన ఇంకా సుపీరియర్స్ లైక్ సిఇఓ కావచ్చు, దానిపైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, చైర్మన్, వీళ్ళంతా ఉంటారు కదా. మరి వీళ్ళందరూ ఈ మేనేజర్ పైన ఉంటారు. ఈ మేనేజర్ కింద ఎవరు ఉంటారు, వర్కర్స్, ఎంప్లాయీస్ లైక్ మిడిల్ క్లాస్ వర్కర్స్ కావచ్చు, లో క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ కింద ఉంటారు. మరి ఈ వర్కర్స్ పైన ఒక పర్టికులర్గా ఒక మేనేజర్ మనం ఫిక్స్ చేస్తే అతనే కింద ఉండే వాళ్ళ పైన ఇతను కమాండ్ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నాం, ఒక మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ పైన సిఇఓ అనుకోండి, ఇద్దరు కింద ఎంప్లాయీస్కి కమాండ్ చేస్తే ఈ ఎంప్లాయీస్కి ఏమవుతుందంటే కన్ఫ్యూషన్. ఏంటి కన్ఫ్యూషన్? ఇప్పుడు సిఇఓ ఒక పని చేయమంటారు ఎంప్లాయీని, మేనేజరు ఇంకో పని చెప్పి ఉంటాడు ఎంప్లాయీస్కి, ఇది చేయండి అని చెప్పి. ఇప్పుడు వీళ్ళకు ఎవరు వర్క్ చేయాలో, ఎవరితో ఫస్ట్ చేయాలో వీళ్ళకి అర్థం కాదు, రెండు కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏంటి, కమాండ్ ఇద్దరు కమాండ్ చేస్తారు, ఇద్దరు సుపీరియర్సే. మనం అంటే ఎంప్లాయీస్ దీన్ని అవాయిడ్ చేసేందుకు కుదరదు. అతను చూస్తే సిఇఓ, ఇతను చూస్తే మేనేజర్, ఏం మాట్లాడో అర్థం కాదు. కాబట్టి కన్ఫ్యూషన్లో ఏ వర్క్ చేయాలో ఫస్ట్ తెలియదు, దాంతో కన్ఫ్యూషన్లో వర్క్ కూడా స్లో అయిపోతుంది. అందుకు ఆర్గనైజేషన్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఒక సూపర్వైజర్ కావచ్చు, ఆ సూపర్వైజర్ పైన మేనేజర్, సో ఇలాగ ఫిక్స్డ్ చేసిన తర్వాత వాళ్ళే వీళ్ళకు కమాండ్ చేయాలి. సో పైన వాళ్ళు ఉన్నారు, లేదని చెప్పలేదు, కానీ వాళ్ళందరూ కమాండ్ చేస్తే వర్కర్స్కి ఏమవుతుందంటే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి యూనిటీ ఆఫ్ కమాండ్ ఏమంటుందంటే ఎంప్లాయీస్కి ఒక సుపీరియర్ ఉండాలి, అప్పుడే అతను వాళ్ళ దగ్గర పని చేయించుకోగలుగుతాడు అనేది పాయింట్. ఓకే, కన్ఫ్యూషన్ లేకుండా. సో దాని తర్వాత నెక్స్ట్ సబార్డినేషన్ ఆఫ్ ఫిఫ్త్ ప్రిన్సిపల్ వచ్చి యూనిటీ ఆఫ్ డైరెక్షన్ అంటున్నాం. సో ఇప్పుడు యూనిటీ ఆఫ్ కమాండ్ చూసాం, అదేవిధంగా యూనిటీ ఆఫ్ డైరెక్షన్, ఇది కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది. మన డైరెక్షన్ అంటే ఏంటి, దట్ ఈస్ ఈ పని చెయ్యండి అని చెప్పి మనం ఏదైతే అంటామో డైరెక్షన్ చేస్తాం, దాన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాం. లైక్ సినిమాలో డైరెక్టర్ ఉంటారు, సో డైరెక్టర్ ఏం చేస్తాడు, డైరెక్షన్ చేస్తాడు. అంటే దట్ ఈస్ ఆర్టిస్ట్కి ఈ విధంగా మీరు యాక్ట్ చేయండి అని చెప్పేసి చేసి చూపించడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. మరి ఆర్గనైజేషన్లో సుపీరియర్, దట్ ఈస్ సూపర్వైజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, వీళ్ళే వాళ్ళ వర్కర్స్కి ఏంటంటే డైరెక్షన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు యూనిటీ ఆఫ్ కమాండ్లో చెప్పాను, ఒక సూపర్వైజర్ అనుకోండి, ఆ సూపర్వైజర్ మేనేజర్ ఉంటారు, మేనేజర్ పైన సిఇఓ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళందరూ వర్కర్స్కి సుపీరియర్సే. మరి అందరూ వర్క్ నువ్వు ఈ చెయ్యి, అది చెయ్యి, ఆ వర్క్ చెయ్యి, ఈ వర్క్ చెయ్యి అన్నప్పుడు ఏమవుతుందంటే యూనిటీ ఆఫ్ డైరెక్షన్ లేకుండా పోతుంది. కాబట్టి ఇక్కడ సేమ్ అదే పాయింట్, యూనిటీ ఆఫ్ కమాండ్లో కమాండింగ్ గురించి మాట్లాడాము, బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్షన్, వర్క్ నువ్వు ఇది చెయ్యి అన్నప్పుడు ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సుపీరియర్ ఇట్లా సూపర్వైజ్ చెప్పి అతని పైన మేనేజర్ చెప్పి అతని పైన సిఇఓ, వీళ్ళంతా కూడా ఎంప్లాయీస్ పైన దట్ ఈస్ ఈ వర్క్ చేయి, ఆ వర్క్ చేయాలంటే వీళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం చేయాలో తెలియక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు ఎంప్లాయీస్. అందుకు గాను ఎంప్లాయీస్కి డైరెక్షన్ అనేది ఒకరే సుపీరియరే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్ అంటే అతనే మొత్తం డైరెక్షన్ చేయాలి, ఒక వర్క్ అయిన తర్వాత ఇంకో వర్క్, ఆ విధంగా ఇచ్చుకుంటూ చేస్తూ పోతుంటే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్ అంటాం. సో సబార్డినేషన్ అంటే ఇక్కడ ఏమంటామంటే త్యాగం చేయడం, సాక్రిఫైస్ చేయడం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ డైవర్ట్ చేయడం. సో ఏంటి, ఇప్పుడు ఎంప్లాయీ ఉంటారు, లైక్ ఒక ఫిట్టర్ కావచ్చు, ఒక సూపర్వైజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్కరు ఇండివిజువల్ ఎంప్లాయీ కింద తీసుకుంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటి, ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో డెవలప్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. అంటే ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం పక్కన పెట్టి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని ఆర్గనైజేషన్లు మనం వింటూ ఉంటాం, పేపర్లో చూస్తూ ఉంటాం, ఒక పర్టికులర్ కంపెనీలో మేనేజర్ ఇంత తినేసాడు, అంటే ఇంత స్కామ్ చేశాడు, ఆర్ సంథింగ్ ఏదో ఫ్రాడ్ చేశాడు, ఇవన్నీ కూడా వింటుంటాం. అంటే ఏంటి దాని మీనింగ్, అతని పర్సనల్ ఇంట్రెస్ట్తో అతనే డెవలప్ అవ్వాలి, అతనే ఎక్కువ సంపాదించుకునే ఉద్దేశం ఏదైతే ఉందో దాంతో ఏమవుతుందంటే ఆర్గనైజేషన్ డబ్బులన్నీ అతను తినేసి అతను డెవలప్ అవుతాడు, కానీ ఆర్గనైజేషన్ అయితే డెవలప్ కాలేదు. కాబట్టి అలా కాకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏ విధంగా ఆలోచించాలంటే అతని పర్సనల్ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ఏముంది, ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ గోల్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ ప్రాఫిట్ సంపాదించడమే, దట్ ఈస్ కంపెనీ గోల్ అనమాట. కాబట్టి
ప్రతి ఒక్క ఎంప్లాయీ ఏంటంటే ఆర్గనైజేషనల్ గ్రోత్తోనే, ఆర్గనైజేషనల్ గోల్ అచీవ్ చేయడంలోనే ఇతని డెవలప్మెంట్ కూడా ఉందని చెప్పేసి ఆ విధంగా అతను మైండ్ సెట్ చేసుకొని ఆర్గనైజేషన్ డెవలప్ అయితే నేను కూడా డెవలప్ అవుతానని చెప్పేసి అట్లా చేస్తే 100% ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది. అతనితో పాటు ఆటోమేటిక్ ఎంప్లాయీస్ అందరూ డెవలప్ అవుతారు. కాబట్టి సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు జనరల్ ఇంట్రెస్ట్ అంటే దట్ ఈస్ వీళ్ళు వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ని వీళ్ళు ఫాలో చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత రెమ్యునరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటాం నెక్స్ట్ ప్రిన్సిపల్. సో రెమ్యునరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, రెమ్యునరేషన్ అంటే ఇట్స్ నథింగ్ బట్ శాలరీస్. ఓకే, సో రెమ్యునరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మనం ఎంప్లాయీ దగ్గర ఎంత పని అయితే చేయించుకుంటున్నామో దాని తగ్గట్టు అతనికి వేజెస్ పే చేయాలి, దాని తగ్గట్టు అతనికి శాలరీస్ పే చేయాలి. అప్పుడే ఎంప్లాయీస్ సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ వాళ్ళు హోల్ హార్టెడ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కువ పని తీసుకొని తక్కువ జీతం పే చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మైండ్ సెట్ అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకి ఎక్కడైనా వేరే కంపెనీలో అవకాశం వచ్చిందంటే, వేరే ఆర్గనైజేషన్లో అవకాశం వచ్చిందంటే ఆటోమేటిక్గా మన ఆర్గనైజేషన్ వదిలేసి వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతారు. కాబట్టి అలా చేయకుండా ఉండాలి ఎంప్లాయీస్ మన వాళ్ళు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర మనం ఎంతైతే పని తీసుకుంటామో దాని తగ్గట్టు మనం ఫెయిర్ శాలరీస్ అంటే కరెక్ట్ శాలరీస్ కనుక పే చేస్తే వాళ్ళు మన దగ్గరే ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ రెమ్యునరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. నెక్స్ట్ ప్రిన్సిపల్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే ఏంటి? పవర్ అంతా కూడా ఒకే చోట పెట్టుకోవడం. డీసెంట్రలైజేషన్ అంటే ఆ పవర్ ఏదైతే టాప్ లెవెల్లో ఉందో దాని కింద వాళ్ళంటే డిపార్ట్మెంట్స్కి ఆ పవర్ అనేది వాళ్ళకు కూడా ఇస్తే అప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ లోపల ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ దగ్గర కరెక్ట్గా పని చేయించుకునేందుకు ఇది ఒక క్లారిటీ ఉంటుంది. ఫర్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ మన ఇండియా ఉంది. సో ఇండియాలో ఏంటి మొత్తం పవర్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది? సెంట్రల్లో ఉంటుంది. సో సెంట్రల్లో మొత్తం పవర్ ఉంటే మొత్తం ఇండియా మొత్తం వర్క్ వాళ్ళే చేయించుకోగలుగుతారా? లైక్ పిఎం కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళు మొత్తం వర్క్ వాళ్ళు చేయించుకోలేరు. బట్ వాళ్ళ దగ్గర పవర్ అంతా ఉంటుంది. దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? కింద వాళ్ళకు అంటే ఎవరు నంబర్ ఆఫ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో సో చీఫ్ మినిస్టర్స్ అంతా కూడా వాళ్ళు ఆ పవర్ ఇస్తేనే సీఎం గారు ఆ స్టేట్లో వర్క్ అనేది చేయించగలుగుతారు. సో వాళ్ళ కింద ఎమ్మెల్యేస్. సో ఇవంతా కూడా ఏంది? డీసెంట్రలైజేషన్ అంటాం. అంటే సెంట్రల్ అంటే టాప్ లెవెల్, దట్ ఈస్ ఢిల్లీ లెవెల్ అనుకోండి సెంట్రల్ మేనేజ్మెంట్. సో రెండోది డీసెంట్రలైజేషన్ అంటే స్టేట్ లెవెల్ అనుకోండి. ఈ ఎగ్జాంపుల్తో ఇదే పాయింట్ ఆర్గనైజేషన్ తీసుకోండి. ఆర్గనైజేషన్ మొత్తం పవర్ ఎవరి దగ్గర ఉంటుందంటే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర మొత్తం పవర్ ఉంటుంది. బట్ మొత్తం వర్క్ వాళ్ళు చేసేయగలుగుతారా? నో, చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? కింద నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏదైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఆ పవర్స్ కనుక డిపార్ట్మెంట్స్కి ఇస్తే డిపార్ట్మెంట్స్లో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర వర్కర్స్ ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర ఈ పని అనేది చేయించుకునేందుకు ఈజీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే పవర్ మనం కింద వాళ్ళకి ఇస్తామో వాళ్ళు అక్కడ కరెక్ట్గా చేసినప్పుడు టాప్ లెవెల్లో ఎవరైతే దట్ ఈస్ సుపీరియర్స్ ఉన్నారో, టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు కొంతవరకు రిలాక్స్ కాగలుగుతారు. అంటే మొత్తం వరకు వాళ్ళే చేసుకోవాలంటే వాళ్ళకి రిలాక్సేషన్ ఉండదు, టైం ఫ్రీ ఉండదు, మొత్తం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే కనుక కింద వాళ్ళకి వర్క్ చేసామంటే ఆటోమేటిక్ వాళ్ళంతా కూడా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా వర్క్ చేయిస్తుంది. మొత్తం ఆర్గనైజేషన్ అంతా కూడా సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. నెక్స్ట్ ప్రిన్సిపల్ స్కేలార్ చైన్. సో స్కేలార్ చైన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ అనుకోండి. సో మీ కాలేజీలో టాప్లో ఎవరు ఉంటారు? దట్ ఈస్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ టీమ్ కింద ప్రిన్సిపల్ కింద వైస్ ప్రిన్సిపల్ కింద లైక్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కింద ఇంకా లెక్చరర్స్ కింద అటెండర్స్, వీళ్ళంతా కూడా ఉంటారు కదా. ఇదంతా కూడా ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ స్కేలార్ చైన్ అంటాం. ఇలాగే ఆర్గనైజేషన్లో స్కేలార్ చైన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్క ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క లెటెస్ట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఫినాన్షియల్ మేనేజర్ ఉంటారు, ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ ఉంటారు. వీళ్ళిద్దరూ ఈక్వల్ స్టేజ్, ఈక్వల్ గ్రేడ్. ఇంకా వీళ్ళ కింద లైక్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, వాళ్ళ కింద ఫినాన్షియల్ మేనేజర్ కింద అకౌంట్స్ ఆఫీసర్ అనుకోండి. సో ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి మార్కెటింగ్ మేనేజర్ కింద లైక్ జెడ్ఎస్ఎం జోనల్ సేల్స్ మేనేజర్ కావచ్చు,
ఆర్ అదర్వైజ్ డివిజనల్ సేల్స్ మేనేజర్ కావచ్చు, ఆర్ అతని కింద రీజనల్ మేనేజర్ కావచ్చు, వీళ్ళంతా కూడా సేమ్ ఈక్వల్ గ్రేడ్స్ కింద వస్తారు. అయితే వీళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పుడు లైక్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకో డిపార్ట్మెంట్తో కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు ఆ ఈక్వల్ గ్రేడ్ నుండే వెళ్ళాలి. ఎందుకు కమ్యూనికేట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు శాలరీస్ రావాలనుకోండి. సో శాలరీస్ రావాలన్నప్పుడు అది శాలరీస్ అనేది ఎవరు వేస్తారు? ఫినాన్స్ డిపార్ట్మెంట్ వేస్తుంది శాలరీస్ వరకు. మరి ఆ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి శాలరీ వేయాలంటే వాళ్ళకు కమ్యూనికేషన్ అనేది క్లారిటీ ఉండాలి. సో దీని అంతా కూడా మనం ఏమంటాం అంటే స్కేలార్ చైన్ అంటాం. సో స్కేలార్ చైన్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో టాప్ లెవెల్ నుండి లోయర్ లెవెల్ వరకు ఏదైతే దట్ ఈస్ స్టేజెస్ ఉన్నాయో ఈ విధంగా ఒకరి కింద ఒకరు ఇట్లా మొత్తం ఏమవుతుందంటే వర్క్ చేసేందుకు ఈజీ అయిపోతుంది. ఇదే పాయింట్ ఇంతకుముందు చెప్పాను, అథారిటీని రెస్పాన్సిబిలిటీ అన్నాం. సో అథారిటీ అంటే ఒకరి కింద ఇంకొకరు ఉంటారు, వాళ్ళ కింద ఇంకొకరు ఉంటారు, వాళ్ళ కింద ఇంకొకరు ఉంటారు, వీళ్ళకు పైన వాళ్ళకు అథారిటీ ఉంటుంది. ఇదే పాయింట్ ఇక్కడ మనం స్కేలార్ చైన్లో చూస్తున్నాం. సో స్కేలార్ చైన్లో ఏం చూస్తున్నామంటే మొత్తం దట్ ఈస్ కమ్యూనికేషన్ అనేది టాప్ లెవెల్ నుండి లోయర్ లెవెల్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనుకోండి. సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో దట్ ఈస్ టాప్ లెవెల్ మార్కెటింగ్ మేనేజర్ అనుకోండి, అతని కింద ఆల్ ఇండియా సేల్స్ మేనేజర్, అతని కింద జోనల్ సేల్స్ మేనేజర్, అతని కింద డివిజనల్ సేల్స్ మేనేజర్, అతని కింద రీజనల్ సేల్స్ మేనేజర్, అతని కింద ఏరియా మేనేజర్, సో అతని కింద సేల్స్ ఆఫీసర్. వీళ్ళు ఏదైతే ఉందో మొత్తం కమ్యూనికేషన్ అనేది టాప్ లెవెల్ నుండి లోయర్ లెవెల్ వరకు కమ్యూనికేషన్ జరుగుతుంది. సో దట్ ఈస్ డౌన్ కమ్యూనికేషన్. ఇప్పుడు దీన్ని రిటర్న్లో అప్వర్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో లోయర్ లెవెల్ నుండి అప్పర్ లెవెల్ మేనేజ్మెంట్ వరకు అప్వర్డ్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఎట్లా జరుగుతుందంటే త్రూ స్కేలార్ చైన్ ద్వారానే సీక్వెన్స్లోనే జరుగుతుంది. దీన్నే స్కేలార్ చైన్ అని అంటాం. నెక్స్ట్ ద ఆర్డర్. సో ఆర్డర్ అంటే మెటీరియల్స్ కావచ్చు ఆర్ మ్యాన్ పవర్ కావచ్చు, ఇదంతా కూడా కరెక్ట్ ఆర్డర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో తీసుకోండి, మీ క్లాస్లో బెంచెస్ అనుకోండి. సో బెంచెస్ అంతా కూడా ఒకే లైన్లో ఉంటాయి. సపోజ్ మీ క్లాస్లో 3 rows అనుకోండి, 3 లైన్స్ ఉన్నాయి బెంచెస్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. ఇది అలాగే ఉంటాయి కానీ ఎట్లా పడితే అట్లా బెంచెస్ ఉండవు కదా. మీ క్లాస్లో మీరు చూస్తూ ఉంటారు, ఒక లైన్ ప్రకారమే మీకు బెంచెస్ అనేది ఉంటుంది. అంతేగాని ఫస్ట్ ఒక బెంచ్ ఒక పక్క, ఇంకోటి ఈ పక్క, ఇంకోటి ఆ పక్క అనేది ఈ విధంగా ఉండదు. కాబట్టి ఇక్కడ ఆర్డర్ అనేది మెన్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఎక్కడ ఏదైతే ఉండాలో అక్కడే అదే ఉండాలి. దాన్నే మనం ఆర్డర్ అంటాము. సో ఇదే కాకుండా ఇప్పుడు సపోజ్ బోర్డు అనుకోండి, మీ క్లాస్లో బోర్డు ఉంది. సో బోర్డు కూడా ఎక్కడ ఉంటుంది? ఒక పర్టికులర్ ప్లేస్లో మనం ఫిక్స్ చేసి ఉంటాము. సో కాబట్టి బోర్డు అక్కడే ఉండాలి, బెంచెస్ ఇలాగే ఉండాలి. ఒక మీ లెక్చరర్ ఒక టేబుల్, చైర్ అనేది పర్టికులర్ ప్లేస్ అనేది ఫిక్స్ చేస్తాం. దాని ప్రకారమే చేయడమే మనం ఏమంటాం అంటే ఆర్డర్ అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ ద ఆర్డర్. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ. సో ఈక్విటీ ఈస్ నథింగ్ బట్ మనకు ఆల్రెడీ మీరు దట్ ఈస్ కామర్స్లో వింటారు, ఈక్విటీ అనేది మనకు ఒక క్యాపిటల్ లాంటిది అనమాట. ఓకే, మనం అకౌంట్స్లో తీసుకుంటే అది క్యాపిటలే, దాని మించేం కాదు. బట్ ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఈక్విటీ అనేది మన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, దట్ ఈస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు ఈక్విటీ లాంటిది, వాళ్ళు మనకు అసెట్ లాంటి వాళ్ళు. సో వీళ్ళు ఈ ఈక్విటీ అనే పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే ఎంప్లాయీస్ పట్ల డిఫరెన్స్ అనేది చూపించకూడదు. అంటే మన ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ అంతా ఒకే రిలీజన్ వాళ్ళు కాదు, ఒకే క్యాస్ట్ వాళ్ళు కాదు, ఒకే జెండర్ కాదు. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే డిఫరెంట్ రిలీజన్స్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ కాంప్లెక్షన్, స్కిన్ కాంప్లెక్షన్ వాళ్ళు, ఫేర్, డార్క్, సో అలాంటి వాళ్ళు ఉంటారు. జెండర్, లేడీస్, జెంట్స్, ఇట్లా డిఫరెంట్ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటుందంటే ప్రిన్సిపల్, దీంట్లో ఎవరికి మనం ఒక ఫేవరిజం చూపించకూడదు, రెండోది అంటే అన్ఫేవరిజం చూపించకూడదు. ఈ మన క్యాస్ట్ సపోజ్ మేనేజర్ అనుకోండి. సో మేనేజర్ క్యాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ కింద అలాంటి ఎంప్లాయీస్కే అతని ఫేవరిజం చూపిస్తే అది తప్పు. సో అలా జరగకూడదు. సో ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ అంతా కూడా ఈక్వల్, దట్ ఈస్ వేరే రిలీజన్ కావచ్చు, అతను హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, రెడ్డి కావచ్చు, నాయుడు కావచ్చు. సో ఇలాంటి డిఫరెంట్
క్యాస్ట్ రిలీజియన్స్ ఉన్నా కూడా ఒకే విధంగా చూడడం. సో అదేవిధంగా జెండర్, సో జెంట్స్ లేడీస్ అన్న పాయింట్ డిఫరెన్స్ రాకూడదు. నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఇలాంటి పాయింట్స్ అనేది రాకూడదు. దీన్ని మనం ఏమంటామంటే ఈక్విటీ అంటాం. ఈక్వల్గా ట్రీట్ చేయడమే ఈక్విటీ. ఓకే, సో దాని తర్వాత స్టెబిలిటీ ఆఫ్ పర్సనేల్ అంటాం. సో పర్సనేల్ అంటే PERSONNEL. సో పర్సనేల్ అంటే ఎంప్లాయీస్ని మనం పర్సనేల్ అంటాం. స్టెబిలిటీ అంటే ఏంటి? స్టేబుల్గా ఉండడం అంటే ఏంటి? మన ఎంప్లాయీస్ని తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మనం పని చేయించుకోవాలి, వర్క్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు మనకు సర్టెన్ టైం వరకు వాళ్ళకు మనం టైం ఇవ్వాలి. ఓకే, సో ఆ టైం మనం ప్రొవైడ్ చేయకుండా చేరిన వెంటనే చేసేయంటే ఎవరు చేసేయలేరు. కాబట్టి వాళ్ళకు మనం ఏం చేయాలంటే సర్టెన్ టైం ఇవ్వాలి. ఆ టైం వరకు మనం వాళ్ళ దగ్గర వెయిట్ చేసి వర్క్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది రెగ్యులర్గా అయిపోతుంది. సో అంతేగాని ఎంప్లాయీ చేరిన వెంటనే నాకు ఈ టార్గెట్ నువ్వు కంప్లీట్ చేయాలి, లేదంటే నేను ఫస్ట్ 2 monthsలో నేను పంపించేస్తానంటే ఏ ఎంప్లాయీ చేయలేడు. కాబట్టి నిదానంగా వాళ్ళ దగ్గర చేయించుకుంటుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? సర్టన్ టైం అంటే నిదానం అంటే మరీ ఎక్కువ కాలం అని కాదు. సో ఒక టైం ఫిక్స్ చేసుకొని దాని తగ్గట్టు అతని దగ్గర మనం వర్క్ తీసుకుంటే ఏమంటాము, కరెక్ట్గా ఎంప్లాయీస్ మన దగ్గరే ఉంటారు, అంటే స్టేబుల్గా ఉంటారు. ఎంప్లాయీస్ నువ్వు ఎక్కువ ప్రెషర్ పెట్టేసి పని చేయలేదని చెప్పేసి పంపించేస్తుంటే ఎంతమంది పంపించేస్తావు, ఎంతమంది తీసుకుంటే ఎంతమంది పంపించేస్తావు. కాబట్టి అలా కాకుండా మనం వాళ్ళకి టైం ఇచ్చి కరెక్ట్గా పని చేయించుకుంటే వాళ్ళు మన కంపెనీలోనే ఉంటారు, అలాగే వాళ్ళు డెవలప్ అవుతారు, మన ఆర్గనైజేషన్ కూడా డెవలప్ అవుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇనిషియేటివ్ అంటున్నాం. సో ఇనిషియేటివ్ అంటే దట్ ఈస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఇన్వాల్వ్మెంట్ అనేది చేయించుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ప్లానింగ్ చేస్తుంది ఆర్గనైజేషన్. సో ప్లానింగ్ చేసేటప్పుడు ఏంటి? ఎంప్లాయీస్ ఒక ఇనిషియేటివ్ అంటే ఏంటి? వాళ్ళు పార్టిసిపేషన్ చేయడం కానీ, వాళ్ళ సజెషన్స్ తీసుకోవడము, వాళ్ళు ప్రతి వర్క్ వాళ్ళే ముందుకు వచ్చి చేసేటట్టుగా మనం వాళ్ళకు అవకాశం అనేది కల్పించాలి. సో దీన్ని మనం ఇనిషియేటివ్ అంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎస్ప్రిట్ డి కార్ప్స్. సో ఎస్ప్రిట్ డి కార్ప్స్ అంటే ప్రతి ఆర్గనైజేషన్లో దట్ ఈస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ విధంగా ఫీలింగ్ మనం కలిగించాలి అంటే ఇది మన ఫ్యామిలీ ఆర్గనైజేషన్, సో ఇది మన ఓన్ ఆర్గనైజేషన్, సో మనం ఇక్కడే ఉన్నాము, ఇక్కడే డెవలప్ అవుతాము, సో అన్న ఫీలింగ్, మనం అంతా ఒకటే అన్న ఫీలింగ్ అనేది ఎంప్లాయీస్లో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే మన ఆర్గనైజేషన్లోనే హోల్ హార్టెడ్గా పనిచేస్తారు. ఎప్పుడైతే హోల్ హార్టెడ్గా పనిచేస్తారో వర్క్ అనేది మనం ఎక్కువ ఎంప్లాయీస్ దగ్గర నుండి తీసుకోగలుగుతాం. పని చేయడం వేరు, మనస్ఫూర్తిగా పని చేయడం వేరు. పని చేయడం అంటే దట్ ఈస్ ఎంప్లాయీస్ ఏంది, దట్ ఈస్ రూల్స్ ప్రకారం చేసి అయిపోయింది అన్నట్టు. అలాగే కూడా మనస్ఫూర్తిగా చేయడం అంటే ఆ వర్క్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సో ఆటోమేటిక్గా వర్క్ అనేది 100% ఎంతైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎంప్లాయీ దగ్గర, వర్కర్ దగ్గర, ఆ వర్క్ అనేది మనం పూర్తిగా తీసుకోగలుగుతాం. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే దట్ ఈస్ ఎంప్లాయీస్లో ఆ ఫీలింగ్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో ఇది మన ఆర్గనైజేషన్, మన వర్క్, మన బిజినెస్ అనే ఫీలింగ్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళంతా కూడా దట్ ఈస్ ఒకే ఫ్యామిలీ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు, మనం కూడా అదే విధంగా వాళ్ళని ట్రీట్ చేయగలుగుతాం. ఓకే, సో దీస్ ఆర్ ద 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.